ఈ 40 టీఎంసీల హంద్రీనీవాను 83 టీఎంసీలుగా ఎన్హాన్స్ చేస్తూ అంటే ఈ హంద్రీనీవా ఆయకట్టు ప్రాంతాలైనటువంటి రాయలసీమ 4 జిల్లాలకు కూడా హంద్రీనీవా కాలువను 6300 క్యూసెక్కులకు వెడల్పు చేస్తూ తద్వారా 63 టీఎంసీలను తీసుకొచ్చే విధంగాను మరియు వెనకాల ఉన్నటువంటి చిత్తూరు కడప జిల్లాలకు నేరుగా గాలేరు నగర్ నుంచి 20 టీఎంసీలు కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను తీసుకొని వచ్చి హంద్రీనీవా చిత్తూరు జిల్లా ప్రాంతంలో కనెక్ట్ చేసే విధంగా ఆయన ప్రాజెక్టులు చేపట్టినారు. అందులో గాలేరు నగర్ నుంచి హంద్రీనీవా చిత్తూరు ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో అది దాదాపుగా 50% 60% పూర్తి చేశారు. అంటే మా రాయలసీమ ప్రాంత రైతులకు 40 టీఎంసీలు సరిపోవు, 83 టీఎంసీలు అయితే కొంత ఊరట కలుగుతుందని మా పట్ల దయాద్ర హృదయంతో ఆలోచన చేసిన వాడు మా జగన్మోహన్ రెడ్డి. మీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన 40 టీఎంసీల హంద్రీనీవాలో 6 లక్షల ఆయకట్టును ఎగరగొడుతూ జీవో నంబర్ 22 ఇచ్చారు 2015లో. ఇదేంటని మా విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి నాయకులు ప్రశ్నిస్తే మా విధానం అదే అన్నారు. మీరందరూ కూడా మా విధానం అన్నారంటే రైతు పొలానికి నీరు చేరకుండా చేయడమే మీ విధానమా? 40 టీఎంసీల హంద్రీనీవాను కేవలము చెరువులకు నీళ్ళు ఇచ్చే విధంగా అదేవిధంగా తాగునీటి ప్రాజెక్టుగా మార్చేటువంటి కార్యక్రమం మీరు చేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చెరువులకు నీళ్ళు ఇస్తూ కొత్తగా రూపొందించినటువంటి భైరవాంతిప్ప లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అప్పర్ పెన్నర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, పుట్టపర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, అదేవిధంగా గాజుల దున్నెకు డ్రింకింగ్ వాటర్ డోన్ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఈ కొత్త ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తూ చెరువులకు నీళ్ళు ఇస్తూ 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే విధంగా ఈ ప్రాజెక్టుని ఎన్హాన్స్ చేశారు. మళ్ళీ మీరు వచ్చి ఈరోజు తిరోగమనమే మీది. మీ అభివృద్ధిలో పురోగమనం లేదు, తిరోగమనమే. నీటి విషయంలో నిధుల విషయంలో మాత్రమే పురోగమనము. నీటి విషయంలో దీన్ని 83 టీఎంసీల ప్రాజెక్టును మళ్ళీ 40 టీఎంసీలకే కుదిస్తూ 3850 క్యూసెక్కులకు మాత్రమే హంద్రీనీవా మొదటి ఫేజ్ను పరిమితం చేస్తూ రెండవ దశలో భవిష్యత్తులో వెడల్పు చేసే అవకాశం లేకుండా కాలువ లైనింగ్ చేసి కుప్పం వరకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం మీరు చేశారు. అంటే మీరు 40 టీఎంసీలను 4 జిల్లాలకు పంచితే అంటే జిల్లాకు 10 టీఎంసీలు ఇస్తే మా జగనన్న 63 టీఎంసీలకు హంద్రీనీవా ఎన్హాన్స్ చేస్తూ దాన్ని అనంతపురం కర్నూలు జిల్లాకే పరిమితం చేశారంటే దాదాపుగా 40 టీఎంసీలు అనంతపురం జిల్లాకు తీసుకొచ్చే విధంగా మా జగనన్న పనిచేశారు. మీకు నచ్చలే, మీకు క్రెడిట్స్ కావాలా? ఈ ప్రాజెక్టు పూర్తి అయితే జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ వస్తుంది, రైతుల కడుపు నిండుతుంది, రైతులు సంతోషంగా ఉంటారు, వ్యవసాయం పండగ అనిపిస్తుంది. అది మీకు నచ్చలే కాబట్టి ఈ ప్రాజెక్టును మీరు రద్దుపరిచారు. 6300 క్యూసెక్లు ఎన్హాన్స్ చేసే ప్రాజెక్టును మీరు రద్దుపరిచారు. ఇది మీ విధానం.